బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలన నిర్ణయం దిశగా మమతా బెనర్జీ వెళ్లబోతూ ఉన్నారా? ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతున్న టాపిక్ ఇది. టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో సోనియా గాంధీతో మమతా బెనర్జీ ప్రత్యేక భేటీ. ఆ విజువల్ మీరు చూడొచ్చు. సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ, ఆ డిస్కషన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో సోనియా గాంధీతో మమతా బెనర్జీ ప్రత్యేక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో తిరుగుబాటు ఏ స్థాయికి చేరుకుందో దృశ్య రూపంలో చూసాం, విజువల్స్గానే చూసాం. ఇప్పటికే టీఎంసీ నుంచి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడ్డారు 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది నేషనల్ పాలిటిక్స్లో. ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు కూడా. ఇటీవల జరిగిన ఇండి కూటమి సమావేశంలో చిన్న పార్టీలకు రాహుల్ గాంధీ ఆఫర్ ఇచ్చారు. ఏంటది? కాంగ్రెస్లో మర్జ్ కావాలని ఆయన సూచించినట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. మరి ఈ మాటలకు బలం చేకూర్చేలా ఏం జరిగింది? ఇది కేవలం పుకారు మాత్రమేనా, లేకపోతే దీని వెనకాల బలమైన రాజకీయ కారణాలున్నాయా? ఇక్కడ వినిపించే రెండు మాటలు, ఒకటి సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ కావడం, ఆ భేటీలో ఇటు రాజకీయ అంశాలు తీవ్రంగా చర్చకొచ్చాయని చెప్పి. ఆబ్వియస్లీ రెండు పొలిటికల్ పార్టీస్, ఒక విధంగా చెప్పాలంటే మన ఎలక్షన్స్లో రైవల్స్ కూడా. ఎందుకంటే ఒక బ్లాక్లో వీళ్ళు పోటీ చేయలేదు, ఒక బ్లాక్గా టీఎంసీ కాంగ్రెస్ వెళ్ళలేదు. వెళ్ళుంటే బహుశా ఈక్వేషన్స్ మారుండేవి, బహుశా ఇంకొన్ని సీట్లు టీఎంసీ కాంగ్రెస్ కూటమిగా ఎక్కువ వచ్చి ఉండేవి. కాబట్టి వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ, ఇది కూడా విడివిడిగా భేటీలు. ఒకటి మమతా బెనర్జీ సోనియా గాంధీ భేటీ, అట్ ద సేమ్ టైం అదే హస్తనుడు అభిషేక్ బెనర్జీతో రాహుల్ గాంధీ భేటీ. ఇప్పుడు ఈ మాటలకు బలం చేకూరుస్తూ ఉంది. ఈ అంశాలకి ఇంకెంత బలం చేకూర్చాలి? అక్కడ రాజీనామాలు కూడా అలాగే ఉన్నాయి. టీఎంసీలో అంతర్గత అసంతృప్తి ఏ స్థాయిలో చేరుకుందో చెప్పడానికి ఆ రాజీనామాలే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె ఏమంటున్నారు? 2 పడవలపై ప్రయాణం చేయాలనుకోవటం లేదు నేను అంటూ తన డెసిషన్ ఆమె ప్రకటించుకొచ్చారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్, ఆయన రాజీనామా చేస్తూ పార్టీ పాలనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల అరాచక పాలనకు ప్రతిబింబం అంటూ కూడా చెప్పుకొచ్చారు. రిమెంబర్, ఇది అన్నది ఎవరో కాదు, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖేందు రాయ్. అంతేకాదు, టీఎంసీకి చెందిన ఇంకో 20 మంది లోక్సభ ఎంపీలు పార్లమెంట్లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు కోరినట్లు జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో వార్తలు వచ్చాయో చూసాం. కాబట్టి ఈక్వేషన్స్ మారబోతూ ఉన్నాయా? టీఎంసీ కాంగ్రెస్ విలీనం కాబోతూ ఉన్నాయా? విలీనం అంటే కాంగ్రెస్లో టీఎంసీ విలీనం కాబోతూ ఉందా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్తున్నారు. మధు, ఇటు టీఎంసీ కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది కేవలం పుకారు మాత్రమేనా? ఎందుకంటే ఈ అంశం మీద బలంగా చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే అటువంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయనేది చర్చ కూడా కాస్త బలంగా వినిపిస్తూ ఉంది. నిజంగా జరిగే అవకాశం ఉందా? ఒకవేళ అయితే కనుక ఎటువంటి కారణాలు ఇక్కడ ప్రభావితం చూపించే అవకాశం కనిపిస్తుంది మధు? 2 రకాల చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో ఘోర వైఫల్యం తర్వాత పార్టీలో చీలిక, అటు ఎమ్మెల్యేలో కానీ ఇటు ఎంపీలో కానీ చీలిక రావడం, పార్టీ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తపరచడం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సస్టైన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు పొలిటికల్ గా. మళ్ళీ ఒక 5 years వరకు స్టార్టింగ్ లోనే కేవలం 1 నెల వ్యవధిలోనే ఇంత పెద్ద మార్పులు జరిగితే నెక్స్ట్ ఎట్లా అనేటువంటి దానిపైన ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి మమతా బెనర్జీ సోనియా గాంధీ మధ్య సమావేశం కావడము, ఇద్దరు భేటీ కావడం, దానిపైన సుదీర్ఘంగా చర్చించినటువంటి సిచ్యువేషన్ తర్వాత అభిషేక్ బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఒక తృణమూల్ కాంగ్రెస్ లో పశ్చిమ బెంగాల్ కి సంబంధించి ఒక అంతర్గత సంక్షోభం నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి నేతలు, ఒక ప్రతిపక్ష నాయకుల మధ్య ఒక ఐక్యత లోపించింది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీనిలో ఫ్యూచర్ లో మరి టీఎంసీ వర్గాలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే పార్టీ సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుందని కొంతమంది, ఇప్పుడు మమతా బెనర్జీతో మిగిలిన నాయకులు చెప్తా ఉంటే, కొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు, అట్లాంటి అవకాశమే లేదని కొంతమంది చెప్తున్నారు. దీన్ని రెండు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఒకటి, సీట్ల సర్దుబాటు అయ్యేటువంటి, అంటే కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా ఫ్యూచర్ లో అన్ని ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్లో కానీ మిగతా
సర్దుబాటు చేసుకోవాలి, ఎన్నికల పొత్తు అలయన్స్ ఉండాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఒక జాయింట్ యాక్షన్ అంటే ఉమ్మడి రాజకీయ వ్యూహాన్ని రచించాలి, ముందుకు పోవాలనేటువంటిది ఒకటి ఈ రకంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొకటేమో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మమతా బెనర్జీ ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. మళ్ళీ ప్రజలు నమ్మేటువంటి సిచ్యువేషన్ లేదు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎప్పుడైతే అభిషేక్ బెనర్జీకి పార్టీ పగ్గాలు అప్పచెప్పారా అంటే పార్టీ అధ్యక్షుడు కాకుండా పార్టీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అభిషేక్ బెనర్జీ. దానిపైన పార్టీ నాయకుల్లో ఉన్న వ్యతిరేకత ఇప్పట్లో సమసిపోయేలా లేదు కాబట్టి దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తే, కాంగ్రెస్ పార్టీలో విలీనమైతే తృణమూల్ కాంగ్రెస్ ఫస్ట్ అనే అవకాశం ఉంటుంది పొలిటికల్ గా వీళ్ళు అనేటువంటి చర్చ అయితే కొంతకాలంగా ఉంది. దీనిపైన చర్చ నడుస్తుంది. ప్రస్తుతం 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే కనుక కాంగ్రెస్ ఈ టీఎంసీ మధ్య వ్యూహాత్మకంగా కాస్త అడుగులు పడతా ఉన్నాయి. విలీనమా లేదంటే వ్యూహాత్మకంగా పొత్తుతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానిపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా అయితే చర్చ కొనసాగుతా ఉంది. అయితే మమతా బెనర్జీ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సోనియాతో సుదీర్ఘంగా ఏఐసీసీ కార్యాలయంలో సుదీర్ఘంగా భేటీ కావడము, చర్చించడం అనేటువంటిది ప్రస్తుతం ఒక చర్చకు సాగిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పూర్తిగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. అక్కడ సువేంద్ర అధికారులతో భేటీ అయితే ఒక ఓం బిర్లాకు 20 మంది ఎంపీలు లేఖ ఇచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళు ఎన్డీఏ కూటమిగా మమ్మల్ని గుర్తించాలని చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళపైన రేపు డిఫెక్షన్ కింద దాని కింద పార్టీ ఫిరాయింపు ఎంపీల చట్టం వర్తించకుండా 2/3 మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో అట్లాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక మంచి పాయింట్ మీరు టచ్ చేశారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎంపీలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో టీఎంసీ కీలకమైన నేతలందరూ వెళ్ళిపోతున్నారు, మీరు అన్నట్టుగా మెజారిటీ వెళ్ళిపోయే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది అనే చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఇటు పార్టీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకుండా, పార్టీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం కాదు, నేనే పార్టీని వాళ్ళ చేతిలో పెట్టేస్తాను, సో దట్ ఇక వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా కావాల్సినప్పుడు కావస్తే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు, లేకపోతే వాట్ ఇట్ మేబీ. ఎందుకంటే ఫ్యూచర్లో అంత త్వరగా మళ్ళీ మమతా గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే ఇక్కడికి యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఈ డైవర్షన్కి వెళ్లకుండా ఎస్ నేనే పార్టీని విలీనం చేసేస్తాను కాబట్టి పార్టీ ప్రస్తావన లేదు అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకునే భాగంగా అంటే ఒక అడుగు ముందుకు వేశారనుకోవచ్చు ఇక్కడ మమతా బెనర్జీ. ఇలా మహారాష్ట్రలో జరిగినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి చూసాం. అక్కడ బాల్ ఠాక్రే స్థాపించినటువంటి శివసేన పార్టీ ఇల్లు బాణం గుర్తుతో వాళ్ళ ప్రజల్లో ఉంటాయి. చివరి సమయంలో ఉద్ధవ్ ఠాక్రేని కాదని ఏకనాథ్ షిండే సపరేట్ గా ఎమ్మెల్యేలను చూసుకుని ఒక గ్రూప్ గా ఏర్పడడం, వీళ్ళంతా మమ్మల్ని పార్టీగా గుర్తించాలనేటువంటిది ప్రకటన చేయడంతో లాస్ట్ ఎన్నికల కమిషన్ కూడా వారికి ఓకే చెప్పింది. సుప్రీంకోర్టు కూడా తీర్పు అనుకూలంగా వచ్చింది. అదే గుర్తు వాళ్ళకి వచ్చి అసలైన శివసేన పార్టీ ఏకనాథ్ షిండేతో కంటిన్యూ అవుతోంది. సేమ్ ఇదే సిచ్యువేషన్ పశ్చిమ బెంగాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. 2 పువ్వుల గుర్తున్నటువంటి ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుర్తుందో టీఎంసీ, ఏఐటీఎంసీ, వీళ్ళు మరి సపరేట్ పార్టీగా ఉంటే మమతా బెనర్జీ ఇంకొక పార్టీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. సో దాన్ని తప్పించుకోవడానికే కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తా ఉన్నారా ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి అనేటువంటి చర్చ కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ని లీడ్ చేయాల్సినటువంటిది లీడ్ చేయాల్సిన వాళ్ళు ఎవరు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. దానికి మెయిన్ రీజన్ అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని అక్కడ నాయకత్వం ఒప్పుకోవట్లేదు. చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్న నాయకులు ఓటమితో ఒక్కసారిగా బహిరంగంగా బయటకు వచ్చారు, ఓపెన్ అవుతా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు గతంలో పార్టీ చేసినటువంటి నిర్ణయాలను. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఫ్యూచర్ లో పొలిటికల్ గా సస్టైన్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఒక క్లారిటీ రానుంది. 2 నెంబర్ 1 వచ్చేసేమో ఈ ఇద్దరి మధ్య సీట్ల పంపకాలు వచ్చేటువంటి పార్లమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇంకా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోండి, లేదు అంటే పార్టీని మెడ్ చేయాలనేటువంటి ఆలోచన. దీంతో ఏది వర్కౌట్ అవుతుందో పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఫైనల్ డీల్ ఏదవుతుందో అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఒకటి కొసమేరకు ఏంటంటే సచిన్ గతంలోనే బీజేపీ నాయకులు స్టేట్మెంట్ చేశారు, 2026 ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చాలా బాటంగానే మోదీ, అమిత్ షా లాంటి నాయకులు డైరెక్ట్ గా ఓపెన్ గానే చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే యాజ్ టీజ్ గా అవే రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. సో ఫ్యూచర్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, కనుమరుగవుతుందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. అది మరి కాంగ్రెస్ లో విలీనమై కనుమరుగవుతుందా, లేదంటే ప్రత్యేకంగా చీలిక ద్వారా ఇంకో శాఖగా ఏర్పడి కనుమరుగవుతుందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, అంటే ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం ఉందా, లేకపోతే రాజ్యసభ ఎంపీల రాజీనామాలు చూస్తూ ఉన్నాం అండ్ దాంతోపాటు లోక్సభకు సంబంధించి ఎంపీలు కూడా టీఎంసీ ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వాళ్ళ పార్టీని విలీనం చేసే అవకాశం ఉంది లోక్సభలో అనే చర్చ జరుగుతున్న సందర్భంలో
ఈ అడుగు అంతకన్నా ముందే పడే అవకాశం ఉందా, లేకపోతే కాస్త సమయం తీసుకొని మీరు అన్నట్టుగా మహారాష్ట్ర శివసేన ఇష్యూని ఇక్కడ ఎగ్జాంపుల్గా కళ్ళ ముందు ఉంచుకొని ముందే ఈ అడుగు వేసే అవకాశం కనిపిస్తూ ఉందా, లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిన టీఎంసీనే మళ్ళీ కాంగ్రెస్లో విలీనం వైపు వెళ్ళే అవకాశాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే కాస్త క్లమ్జీగానే కనిపిస్తుంది, కాస్త క్లారిటీ లేదనిపిస్తుంది. బట్ ఎక్కడో వే మాత్రం ఇటు టీఎంసీ కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు అనే చర్చ చూడందుకుంటోంది. అంటే ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితి, రాష్ట్రంలో సస్టైన్ పరిస్థితి లేదు. సిఐడి తర్వాత సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతుంది మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ పైన. తర్వాత కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ రీసెంట్ గా 2-3 రోజుల నుంచి వరుసగా అరెస్ట్ అవుతా ఉన్నారు. వాళ్ళు గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, తర్వాత కొద్దిమంది అయితే ఫర్నిచర్ ఆఫీస్ కు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ ని తీసుకొని సొంత ఇంట్లో వాడకానికి వాడుకుంటున్నటువంటి పరిస్థితి, ప్రజల ఆగ్రహానికి గురై కోడిగుడ్లు టమాటాలతో దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ గ్రౌండ్ లో నిలబడే పరిస్థితి లేదు పశ్చిమ బెంగాల్లో. సో దాని నుంచి బయటపడడానికి కాంగ్రెస్ తో వరుస సంప్రదింపులు చేస్తున్నారు. ఇదే మమతా బెనర్జీ ఒకప్పుడు కాంగ్రెస్ ను తిరస్కరించారు. కాంగ్రెస్ తో పొత్తులు కానీ, కాంగ్రెస్ తో స్థానిక విషయాన్ని కానీ దూరంగా ఉంటామని పహాటంగా స్టేట్మెంట్ చేస్తారు. అసలు కాంగ్రెస్ పని అయిపోయింది అనేటువంటిది తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు. రాహుల్ ని, సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించారు ఆమె మొన్నటి వరకు. ఇప్పుడు లాస్ట్ కు కాంగ్రెస్ కే దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా డిలే అయితే మహారాష్ట్రలో జరిగినట్టుగా శివసేన పార్టీ చీలిక వచ్చి ప్రత్యేకంగా గ్రూప్ ఏర్పడి వాళ్ళకి ఏదైతే పార్టీ గుర్తు, సింబల్, పేరు ఎట్లయితే లభించిందో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ రెబల్ సంబంధించిన టీం కి చేరిపోయే అవకాశం ఉంది. అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే లేకుండా వేరే వాళ్ళ చేతులకు వెళ్లిపోయే అవకాశం ఉంది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ కలిపి ఇంకొక కొత్త పార్టీ పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే పార్టీ లేకుండా పోయే పరిస్థితి ఉంది తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షురాలు మమతా బెనర్జీ చేతుల్లోనే. సో దీన్ని నివారించడానికి చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ తో సన్నిహితంగా ముందుకు పోయే అడుగులు వేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఒక క్లారిటీ అయితే రానుంది, మెర్జా లేకపోతే కలిసి ముందుకు పోవాలనేది ఒక కాస్త క్లారిటీ అయితే రానుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఏం చేయబోతూ ఉన్నారు? సంచలన నిర్ణయం దిశగా మమతా బెనర్జీ వెళ్ళబోతూ ఉన్నారా? టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో సోనియా గాంధీతో మమతా బెనర్జీ ప్రత్యేక భేటీ ఈ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో తిరుగుబాటు ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. ఇప్పటికే టీఎంసీ నుంచి ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడున్న కొంతమంది ఏకంగా 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు అంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇటీవల జరిగిన ఇండీ కూటమి భేటీలో చిన్న పార్టీలకు రాహుల్ గాంధీ ఆఫర్ ఇచ్చారు అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఏంటది? కాంగ్రెస్లో మెర్జ్ కావాలని సూచించారండి. మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు అనే ప్రశ్న ఆర్టీవీ సంధించినప్పుడు వ్యూవర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటు కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై మీ అభిప్రాయం ఏంటి అంటే మంచిది అంటున్నారు. ఏకంగా 70% పైగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేస్తూ ఉన్నారు జనాలు. అండ్ మంచిది కాదు అంటూ దాదాపు 25 నుంచి 30% మంది అంటూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ ఫ్లక్చువేషన్ ఉంది. అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.